హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. స్వలింగ సంపర్క సంబంధాలు అనేవి నేరమని ఇటీవల కాలంలో ఒక దేశం కీలకమైనటువంటి చట్టాన్ని చేయడం జరిగింది. కాబట్టి దాని గురించి ముందుగా డిస్కస్ చేద్దామండి. స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇటీవల కాలంలో ఇరాక్ దేశం అనేది ఒక చట్టాన్ని చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, దేశం పేరు ఇరాక్ అని. అదేవిధంగా ఈ యొక్క చట్టం ప్రకారం ఏదైతే ఇరాక్ దేశం చేసినటువంటి నూతన చట్టం ఉందో, ఈ యొక్క చట్టం ప్రకారం ఎవరైతే ఆ చట్టాన్ని అతిక్రమించినట్లయితే వారికి కనిష్టంగా 10 సంవత్సరాల పాటు, గరిష్టంగా 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే, 2024 సంవత్సరంలో స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇటీవల కాలంలో ఒక కీలకమైన చట్టాన్ని చేసిన దేశాన్ని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి అభ్యర్థులని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడానికి మొదటి ఆప్షనే ఇరాన్ దేశం ఇస్తాడు, చివరి ఆప్షన్ ఇరాక్ దేశం ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు క్లియర్గా చదువుకోండి, ఈ యొక్క చట్టాన్ని చేసింది ఇరాక్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ చట్టం ప్రకారం నేరం చేస్తే కనీసంగా 10 సంవత్సరాలు, గరిష్టంగా 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఇరాక్ దేశానికి సంబంధించి అధ్యక్షుడిగా కొనసాగుతున్నది ఎవరు అంటే అబ్దుల్ లతీఫ్ రషీద్ అని గుర్తుంచుకోండి. పేరు మరొకసారి చూడండి, అబ్దుల్ లతీఫ్ రషీద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా స్వలింగ సంపర్కాల గురించి కొన్ని కీలకమైన అంశాలను కూడా ఇక్కడే నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా కూడా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వార్తల్లో స్వలింగ సంపర్కాలు ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్వలింగ వివాహాలని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం వచ్చేసి తైవాన్ దేశం అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. స్వలింగ వివాహాలని చట్టబద్ధం చేసిన తొలి ఏషియా దేశం వచ్చేసి తైవాన్ అని గుర్తుంచుకోండి. అదే స్వలింగ వివాహాలని చట్టబద్ధం చేసినటువంటి తొలి దక్షిణాసియా దేశం వచ్చేసి నేపాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఇది ప్రపంచవ్యాప్తంగా అండి. ఇప్పటి వరకు మనం ఏషియా పరంగా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా స్వలింగ వివాహాలని చట్టబద్ధం చేసిన తొలి దేశం వచ్చేసి నెదర్లాండ్ అండి. ఈ విధంగా స్వలింగ వివాహాల గురించి అయితే ప్రస్తుతం వార్తల్లో ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపై నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో ఒక కూటమి కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఆ కూటమి ఏంటి అంటే ఆకాశ్ కూటమి. ఎందుకోసం ఈ యొక్క ఆకాశ్ కూటమి అనేది వార్తల్లో నిలిచిందంటే, ఈ యొక్క ఆకాశ్ కూటమిలోకి మరొక నూతన సభ్యదేశం అనేది చేరడానికి సిద్ధంగా ఉండడంతో ఈ యొక్క ఆకాశ్ అనేటువంటి కూటమి వార్తల్లో నిలవడం జరిగింది. ఇక అసలు ఆకాశ్ కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఇదివరకు ఎన్ని ఉన్నాయంటే 3 సభ్య దేశాలు ఉండడం జరిగింది. ఈ యొక్క పేరులోనే చూడండి, ఏయు వచ్చేసి ఆస్ట్రేలియా దేశాన్ని సూచిస్తుంది, యూకే వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ను సూచిస్తుంది, అదేవిధంగా యుఎస్ వచ్చేసి అమెరికా దేశాన్ని సూచిస్తుంది. అలాంటి ఈ యొక్క కూటమిలోకి త్వరలో చేరడానికి సిద్ధంగా ఉంది ఏ దేశం అంటే జపాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క కూటమిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 2021 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇదండి వార్తల్లో నిలిచినటువంటి ఆకాశ్ కూటమి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇతివృత్తం గురించి. మనం గత వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డేస్ మరియు ఇతివృత్తాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క థీమ్స్కు కొనసాగింపుగానే మరొక డే మరియు దాని యొక్క ఇతివృత్తం గురించి అయితే డిస్కస్ చేద్దామండి. అదే అండి ప్రపంచ మలేరియా దినోత్సవం.
ప్రతి ఏటా కూడా మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి డేట్స్ అనేవి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాంటి అదేవిధంగా సెంట్రల్ లాంటి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డేకి ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ విధంగా 2024 సంవత్సరంలో ఎంపిక చేసిన థీమ్ వచ్చేసి యాక్సలరేట్ ది ఫైట్ అగెనిస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మరొకసారి యాక్సలరేట్ ద ఫైట్ అగెనిస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్ అనేటువంటి ఒక ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటి ఆ కీలక నిర్ణయం అంటే, అనుమతి లేకుండా అంటే పర్యావరణ శాఖకు సంబంధించి లేదా అటవీ శాఖ అధికారుల యొక్క అనుమతి లేకుండా ఎవరైతే వన్యప్రాణుల యొక్క ఫోటోలు కానీ వన్యప్రాణులతో సెల్ఫీలు కానీ దిగినట్లయితే 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామని ఒడిశా అటవీ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందంటే, ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం వన్యప్రాణులతో సెల్ఫీలు దిగితే 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒడిశా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇలా జంతువులతో ఫోటోలు తీసుకోవడం వలన జంతువుల యొక్క సహజ ప్రవర్తన మరియు వాటి నివాస పరిస్థితులపైన ప్రభావం చూపెడుతుందని, ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ను అతిక్రమిస్తుందని, అందుచేతనే ఇలా సెల్ఫీలు అనేవి జంతువులతో దిగినా ఆ యొక్క జంతువుల యొక్క ఫోటోలు తీసిన 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామని ఒడిశా రాష్ట్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక అంశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఒక పర్సన్ ఉన్నారండి. ఆ పర్సనే క్రిస్టోఫర్ నోలాన్. ఈ యొక్క క్రిస్టోఫర్ నోలాన్ అనేటువంటి వ్యక్తి ఎందుకోసం వార్తల్లో నిలిచాడు అంటే, ఇతడు ఒక ప్రముఖ సినిమా దర్శకుడు. అయితే ఈ యొక్క ప్రముఖ దర్శకుడైనటువంటి క్రిస్టోఫర్ నోలాన్కి బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన పురస్కారమైనటువంటి నైట్హుడ్ అనేటువంటి ఒక పురస్కారంతో ఇతన్ని సత్కరించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో ఒక భారతీయుడికి కూడా ఈ యొక్క నైట్హుడ్ అనేటువంటి పురస్కారం రావడం జరిగిందని మనం గత వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క క్రిస్టోఫర్ నోలాన్తో పాటు అతని భార్య అయినటువంటి ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఎమ్మా థామస్కు కూడా డేమ్ హుడ్ అనేటువంటి అవార్డుని బ్రిటిష్ గవర్నమెంట్ 2024 మార్చి 29వ తేదీన ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి నైట్హుడ్ అనేటువంటి సత్కారాన్ని పొందింది క్రిస్టోఫర్. అదేవిధంగా డేమ్ హుడ్ అనేటువంటి అవార్డు పొందింది అతని భార్య అయినటువంటి ఎమ్మా థామస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క అంశంతో పాటు క్రిస్టోఫర్ నోలాన్ గారు మరొక అంశం పరంగా కూడా వార్తల్లో నిలిచారు. 96వ ఆస్కార్ అవార్డులలో ఇతడు ఉత్తమ దర్శకుడు అనేటువంటి అవార్డును కూడా పొందడం జరిగింది. అది ఏ చిత్రానికంటే ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. క్రిస్టోఫర్ నోలాన్ పరంగా మనం 2 అంశాల పరంగా అతను వార్తల్లో ఉన్నారు. ఒక అంశం వచ్చేసి అతనికి బ్రిటిష్ గవర్నమెంట్ నైట్హుడ్ అనేటువంటి పురస్కారం ప్రకటించింది. మరొకటి 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ దర్శకుడు అనేటువంటి అవార్డును కూడా ఇతడు పొందడం జరిగింది. ఏ చిత్రానికి అంటే ఓపెన్ హైమర్ చిత్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రం ఏకంగా 7 విభాగాలలో కూడా ఈ యొక్క ఆస్కార్ అవార్డులని గెలుపొందడం జరిగింది.
మరొక అంశం అండి, ఇటీవల కాలంలో సర్వోదయ నాయకుడైనటువంటి మురారీలాల్ అనేటువంటి వ్యక్తి కన్ను మూయడం జరిగింది. కాబట్టి అతడి గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, కాబట్టి సామాజిక కార్యకర్త, ప్రముఖ పర్యావరణ ఉద్యమ నాయకుడు, సర్వోదయ చిప్కో ఉద్యమాల నాయకుడుగా పేరొందినటువంటి మురారీలాల్ అనేటువంటి వ్యక్తి 91 సంవత్సరాల వయసులో 2024 ఏప్రిల్ 12వ తేదీ నాడు రిషికేశ్లో మరణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అంటే, ఇటీవల కాలంలో కన్ను మూసిన మురారీలాల్ అనేటువంటి వ్యక్తి ఈ క్రింది ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇతడొక పర్యావరణ నాయకుడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయినటువంటి దశోలి గ్రామ స్వరాజ్ మండలికి ఇతడు అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఇతడు 1973 సంవత్సరంలో హిమాలయాల్లోని ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గర్వాల్ అడవుల్లో సుందర్లాల్ బహుగుణ చేపట్టినటువంటి చిప్కో ఉద్యమాన్ని ఇతడు ప్రారంభించాడు. ఓకేనా, సారీ అండి, చిప్కో ఉద్యమాన్ని సుందర్లాల్ బహుగుణ గారు ప్రారంభించడం జరిగింది. ఆ చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయినటువంటి దశోలి గ్రామ స్వరాజ్ మండలికి ఇతడు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఈ యొక్క చిప్కో ఉద్యమం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1973 అని గుర్తుంచుకోండి. అసలు చిప్కో ఉద్యమాన్ని ఏ ఉద్దేశంతో ప్రారంభించారు అంటే, వాణిజ్య ప్రయోజనాల కోసం ఎక్కడ అంటే గర్విల్ అనేటువంటి ప్రాంతంలో చెట్లను నరికివేయడం ఆపివేయాలనే లక్ష్యంతో ఈ యొక్క ఉద్యమాన్ని అయితే కొనసాగించడం జరిగింది. ఏం లేదండి, చిప్కో ఉద్యమం అనేది 1973లో హిమాలయాల్లోని గర్విల్లో ఉన్నటువంటి అడవులను వాణిజ్య ప్రయోజనాల కోసం కొట్టివేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాణిజ్య ప్రయోజనాల కోసం చెట్లను నరికివేయద్దనే ఉద్దేశంతో చిప్కో ఉద్యమాన్ని 1973లో సుందర్లాల్ బహుగుణ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయినటువంటి దశోలి గ్రామ స్వరాజ్కి మన యొక్క మురారీలాల్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అతడు 2024 ఏప్రిల్ 12వ తేదీన కన్ను మూశారు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మిగతా అంశాలని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.